మంచి ఆడుకున్నాం అమ్మా మమ్మీని అమ్మా మమ్మీ కూరలు ఇడునేది కూరలు అమ్ముతానికి కూడా మూల కూరలు ఇడునేది మరి ఎడిగింది మమ్మీ 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 ఈ టైం వరకు కూరగాయలు అమ్ముతానికి పోయేది కూరలు కూడా ఎన్ని ఉన్నాయి మరి ఎడిగింది నా భయం అవుతుంది అక్క నువ్వు ఏడవకు ఈ కూరగాయలు అమ్ముకుంటా మీ అమ్మని చూద్దాంపా ఆమెకు మంచి ఐడియా ఇచ్చినావు ఈ కూరగాయలు అమ్ముకుంటే మా అమ్మని చూద్దాం పదా అయ్యో కూరగాయలు ఇగతనేగా మరి ఇది పెట్టినా మరి ఎట్టమ్మా ఎట్టా టమాటాలకి కిలోకి 100 రూపాయలు ఇక పూగడ్డకి 100 రూపాయలు కొత్తిమీరకి 10 రూపాయలు మిరపకాయలకి 50 రూపాయలు మార్కెట్ వేరే అక్కడ రేటు తక్కువ ఉంటే మంచిగా ఉండదు నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు కానీ ఇది వచ్చిందా ఈ అక్క గట్లేమి మా దగ్గర ఎప్పుడు తక్కువనే ఉంటది అక్కడికన్నా అయ్యో అదనే కానీ దూరం ఏం పోతావు కైకిలు అయిపోయచ్చు గదే రేటు చెప్తే అదే రేటు ఇస్తావా అక్క బుజ్జమ్మ గదే రేటు మేము అడిగి అడుగుతావు మరి తక్కువ అయిందనుకో నువ్వు నీ కూరలు వచ్చి నీకే ఇస్తా నేను చెప్తున్నా అదే రేటు పగారంగి ఈ జోకి పూగడ జోకి మంచిది పెట్టక్క మంచిది పెట్ట ఇంతేనా అదే టమాటా తీసుకో కిలోని తీసుకుంటే అయిపోతుంది ఇక మంచి మంచి పెట్టు మంచి మంచి పెట్టు మళ్ళీ ఖరాబీ పెట్టకు మా అత్త అంటుందమ్మా అమ్మమ్మ అత్త చిన్నది కాదు వాళ్ళ అత్త బుజ్జవా కవర్ అని ఇస్తలేదు ఒక్కమంటుంది మంచిగా అడుగుతుంది కదా అక్క అయ్యో రామా సరే గట్ట ఇస్తే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది 200 రూపాయలు మాకు కనవలేదు మరి ఏమైంది అక్క అయ్యో తెల్లలా చూసేసరికి కనబడతలేదు ఎటు పోయింది మరి ఏమో తెలుస్తలేదు కొట్టాడుకుర్రా మీ అమ్మాయి బాబు గిట్ట లొలిగినే పెట్టుకురు కావచ్చు పాపం లేదా మరి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది కావచ్చు తీరాదు ఫోన్ చేయపోయినావు సరే తీ బుజ్జా పోతున్నా అన్నున్నాయా టమాటాలు ఆలుగడ్డలు అన్నున్నాయా అన్ని మంచిగా ఉన్నాయిగా ఇంకేం పచ్చిమిరపకాయలు ఉన్నాయా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇవి తాజా కూరగాయలు తాజా కూరగాయలు అక్క అన్నీ మంచిగా ఉన్నాయి టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి ఏం కావాలంటే ఇది ఒక పువ్వు గడ్డ కావాలి ఒక బీరకాయలు కావాలి జోకి అక్క పువ్వుగడ్డకి కిలోకి 100 బీరకాయల కిలోకి 100 గంటగానే ఎక్కువ ఇస్తున్నావేంది అక్క దుకాణాల కంటే ఎక్కువ ఇస్తున్నావు ఇంకా దుకాణాలు తక్కువ ఇస్తారు అక్క కావాలంటే నువ్వు దుకాణాలకే అడిగే మా దగ్గర ఇంకా దుకాణాల 150 రూపాయలకి అమ్ముతారు కానీ నేను ఇక్కడ 50 రూపాయలు తక్కువ చేస్తున్నా అక్క 100 రూపాయలకే ఇస్తున్నా అక్క తీసుకున్నట్టు తీసుకుంటే మనం పోదాంపా మీ అమ్మ ఉంటే మీ అమ్మ అమ్మితే తక్కువ ఇచ్చేది తెలుసా నాకు మీ అమ్మని దోస్తులం మీ అమ్మ ఎందుకు రాలే అక్క మా అమ్మని కనబడ్డదా అవును
అవునా మీ అమ్మ ఎటువైందని నీకు తెలియదా? అక్క మా మమ్మీ పొద్దున్న కనబడతలేదు అక్క, ఎడికైందో తెత్తలే అక్క, నీకు కనబడితే చెప్తావా? ఒకవేళ రాకోళ్ళ అమ్మ ఆడితే తీసుకొచ్చి అప్పయ్యపు రాకకి. ఇగో ఈ కూర ఎట్లా వేసి మీ అమ్మ నేను ఎక్కువ పెడతా సరేనా? దొరకబట్టి నీకు అప్ప చెప్తా సరే. ఈ కూరగాయలు అయితే జోకు ఫస్ట్ అయితే. కొంచెం తక్కువనే ఉంది ఇక వేసి ఇక కవర్లో. ఇగో పైసలు ఇస్తా కానీ మీ అమ్మ కనబడితే పైసలు అంత ఇస్తా, అన్ని ఇస్తా. మీ అమ్మ కనబడతా అన్నే సరేనా? పోతున్నా. వచ్చేసి మీ అమ్మని కనిపెడతాం అక్క. రండమ్మ రండి, కూరగాయలు తాజా తాజా కూరగాయలు. రండమ్మ రండి, రండమ్మ రండి. అక్క కూరగాయలు కావాలి. సరేరా, ఏం కూరగాయలు కావాలి? నాకు ఈ టమాటాలు ఇవి. టమాటాలా? 2 కిలోలు. 2 కిలోలు. ఓకే బాబే పట్టుకో. కావు మీరు మంచి చేయలేరు, నేను మంచి చేస్తా. రెండు కిలోలు కరెక్ట్. అయ్యక్క కవర్లో కవర్ వేసి. అరే రిక్కి, నీకు మా అమ్మ కనబడ్డదా? అయ్యో మీ అమ్మ ఎక్కడిపోయిందక్క? మా అమ్మ కనబడతలేదురా పొద్దున్నుండి, ఒకవేళ కనబడితే చెప్తావా? సరే అక్క. నేను వచ్చి రండమ్మ రండి. రాదా ఇప్పుడే బస్ స్టాండ్కు కూరగాయలు కొనుక్కొచ్చేందుకు పోతున్నా. భలే ఎదురయ్యారు మీరు. దింపు చూద్దాం ఏమేమి కూరగాయలు ఉన్నాయో. అబ్బో బాగా పట్టుకొచ్చినట్టుగా. పూగడ్డ, కొత్తిమీర, బీరకాయలు అన్నీ బెండకాయలు లేనట్టున్నాయిగా. అయ్యో బెండకాయల కోసం పోతున్నాయి. సరే ఆలగడ్డలు ఉన్నాయిగా. ఉన్నాయి. టమాటా ఎంత ఇస్తారు? కేజీ ఎంత ఇస్తారు టమాటా? కేజీకి 40 రూపాయలా? సేమ్ దుకాణం ఎంత అంతే ధరిస్తురుగా. సరే ఇదేంటా ఇది పూగడ్డ? పూగడ్డ కిలోకి 100. సరే ఒక పని చేయి, నాకు మరి ఇక బీరకాయలు ఇచ్చే. బీరకాయలు ఎంత కేజీ? బీరకాయలు కూడా కేజీకి 100. సరే మరి 1 కిలో జోకు. ఈ అర్రాకి ఎవరు నడుచుకుంటారు, టైం వేస్ట్ ఇస్తారు. అయ్యో గివ్వ ఉన్నట్టున్నాయి 3. అయ్యో ఏంటిది లేవట్టు. బరాబర్ అయితే కిలో అయితే కంతే. ఇక కొంచెం అంత ముగ్గురు మా అంటే కంతే. ఈ మిర్చి కావాలి అద్దపావు జోకు. పెట్టు 20 రూపాయల మందం పెట్టు. ఇక ఇవి ఎంత? ఇవి 100 రూపాయలా? 100 రూపాయలు కాదు 80 తీసుకో. 20 రూపాయలు మిరపకాయలు పెట్టి ఆడికాడికి అవుతాయి. ఇక ఇంకేంది కవర్ ఇదే కవర్. అవును మీ అమ్మ వచ్చేది కూరగాయల కూక కనబడతలేదు బుజ్జి. అన్న మా అమ్మ తెల్లారి నుండి కనబడతలే అన్న, ఒకవేళ నీకు కనబడితే చెప్తావా? కనబడతలేదా? పొద్దున నాకు వాళ్ళ ఇంటికాడ అన్నోళ్ళ ఇంటికాడ కనబడ్డట్టు అనిపించింది. ఏదన్నా చెప్పవా? ఇక తవ్వకు ఇదే ఏరియా పని చక్కగా పోర్రి. చక్కగా పోతే ఇక వైష్ణవ్ ఇల్లు తెలుసా? తెలుసు. ఒకసారి ఆడికి పోయి అడుగురు. మరి నాకు అన్న పొద్దున ఏదో ముచ్చట పెట్టంగా కనబడ్డది. మరి ఇక పట్టు ఇల్లు అయితే పోయి ఎటు పోతుంది ఏమైనా లొల్లిలేని ఏంది ఇట్లా? అయ్యో పాపం, అందుకే నాకు ఇంత డల్లుగా ఉన్నది మీరు. సరే బాధపడకోకురా, పైసలు తాగు బుద్ధి. సరే ఆ కూరగాయలు అమ్ముకుంటా మెల్లమెల్ల ఇదే తవ్వపడి సీదా పోరి. అటే కనబడదు నాక. నేను కూడా ఒకవేళ మీ అమ్మ కనబడి చెప్తుంది. సరే పోతున్నా మరి మెల్లగా పోరు. కూరగాయలు రండమ్మ రండి. బయటికి రానా అక్క? చెప్పక్క. అక్క
అక్క నాకు కనబడలే అక్క. అక్క నేను ఇంకా కొత్తిమీర గుంచి పోతే అది మీరు అడ్డపడ్డాను అక్క. కొత్తిమీర ఉందిరా, ఏమేం కావాలి నీకు? నాకు ఈ కొత్తిమీర అక్క, మమ్మీ ఏమన్నా అక్క. అన్న ఇగో రాకుండా నీకు ఏ కనబడలే. ఒకవేళ సరే అక్క చెప్తా. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చింది అనుకో మీకు అప్పైతే చెప్తా, సరేనా? అయ్యి అక్క. ఏడవకు రాదా, ఏడవకు. మీ అమ్మ ఇంకా దొరకలే రాదా. ఇగో ఈ కాంచి వెళ్ళి నా దగ్గర ఒంటరి ఉండు ఒకసారేనా. ఇక నా దగ్గర నుండి నా దగ్గరనే తిను, నేనే పెంచుతాను సరేనా. మీ అమ్మ ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్. ఇక అందరం కలిసి ఎదుగుదాం సరేనా. ఏమైందమ్మా గట్ల డల్లు కూర్చున్నావు? చెప్పమ్మా. ఏం కాలేదు రాదమ్మా, ఏం కాలేదు. చెప్పమ్మా ఎందుకు బిడ్డ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టుడు ఎందుకు, అవసరం లేదు. ఏం కాదమ్మా, చెప్పమ్మా. ఏం కాదమ్మా. అయ్యో కాదు మమ్మీ, మీకు కూరగాయలు గిట్లా అవన్నీ తీసుకొచ్చిన అవి ఎట్లా అమ్మన్నో అర్థమైతలేదు, వీటిని ఏం చేయనో నాకు అర్థమైతలేదు. మీ డాడీ డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నాడు కదా, డబ్బు లేకపోయేసరికి అప్పుల పాలాయి ఏం చేయనో అర్థం కాక ఎక్కడికి వేయండి వస్తుందో నాకు అర్థమైతలేదు. నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనిపిస్తుంది. ఏంది అసలు నా బతికేందో వస్తుందో నాకు అర్థమైతలేదు. నిన్ను ఎట్లా చాదన్నో మన తిండికి ఎట్లా సంపాదించానో అర్థమైతలేదు. అందుకనే నాకు మంచి అనిపించలేదు బిడ్డ. ఎందుకు అట్లా అంటున్నావమ్మా? బాధపడకమ్మా.